హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. జూలై 28, 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దాం. సో కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయడానికన్నా ముందు జూలై 28, 2024 సో ఈ రోజున ఉన్నటువంటి వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లాంటి ఒక అధికారిక సమాచారంలోని కొన్ని హెడ్లైన్స్ మనం చూద్దామండి. అండ్ ఇందులో మనం చూసినట్లయితే సో దేశంలో కొన్ని రాష్ట్రాలకి నూతన గవర్నర్లని నియమించడం జరిగింది. సో మరి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఉత్తర్వులు జారీ చేశారు. మరి ఏ రాష్ట్రాలకు నూతన గవర్నర్లు వచ్చారు, కొన్ని రాష్ట్రాల గవర్నర్లని ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అలాంటి విషయాలు చూద్దాం. రాష్ట్రాలకు నూతన గవర్నర్లు ఎవరో చూద్దామండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు కొన్ని పత్రికల్లో ఈరోజు పర్టికులర్గా ఈనాడు దినపత్రికలు ఒకటి మనకి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అంటే కొత్త చట్టాల్లో పాత వాసనలు అంటే ఏంటంటే ఇండియన్ పీనల్ కోడ్, సిఆర్పిసి అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. సో వీటి మార్చేసి కొన్ని ఏం చేశారంటే భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య దినం చేయడం జరిగింది. అందులో ఆ చట్టాల్లో ఉన్నటువంటి కొన్ని మార్పుల పైన ఒక వ్యాసం రాయడం జరిగింది ఆర్టికల్. దానిపైన చూద్దామండి. నీతి ఆయోగ్ 9వ పాలక మండలి సమావేశం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSకి గగన్యాన్ వ్యోమగామి వెళ్ళబోతున్నట్లు కేంద్ర మంత్రి పార్లమెంట్లో ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విశేషాలు చూద్దాం. అండ్ మరో ఇంపార్టెంట్ అండి, 46వ యునెస్కో వారసత్వ సమావేశం 2024లో ఉన్నటువంటి కొన్ని విశేషాలు మనం చూద్దామండి తీసుకున్న నిర్ణయాలపైన, ఓకేనా. సో ఇవ్వండి మనకి జూలై 28, 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. సో ఇందులో మొదటి అంశం చూసినట్లయితే ఇక్కడ రాష్ట్రాలకి నూతన గవర్నర్లని నియమించడం జరిగింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది, ఉత్తర్వులు పాస్ చేయడం జరిగింది. ఇందులో మనం చూసినట్లయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా సో ఎవరండి, జిష్ణుదేవ్ వర్మ నియమితులు కావడం జరిగింది. తెలంగాణ గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ, గుర్తుపెట్టుకోండి, జిష్ణుదేవ్ వర్మ నియమితులు కావడం జరిగింది. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ ఇన్ఛార్జి గవర్నర్గా ఉన్నారు. సో వారి స్థానంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా నూతన గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ. ఇతను మరి ఎవరు, వీరి యొక్క నేపథ్యం ఏంటంటే వీరు త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి అండి, త్రిపుర రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి. సో మనకి ఇక్కడ ఎవరండి, విష్ణుదేవ్ వర్మ. సో మరి త్రిపుర రాష్ట్రం అండి. ఒక విషయం గమనించాలి, ఇక్కడ త్రిపుర రాష్ట్రానికి ప్రజెంట్ గవర్నర్ ఎవరు తెలుసా అండి, తెలంగాణ వారండి. త్రిపుర రాష్ట్ర గవర్నర్ వచ్చేసి ప్రజెంట్ ఎవరంటే తెలంగాణ వారు నల్లు ఇంద్రసేనారెడ్డి గారు. సో నల్లు ఇంద్రసేనారెడ్డి గారు ప్రజెంట్ మనకి తెలంగాణ చెందిన వీరు త్రిపుర రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నారు. ఇప్పుడు త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి అయిన జిష్ణుదేవ్ వర్మ తెలంగాణకి గవర్నర్గా నియమితులు కావడం జరిగింది. సో ఈ విషయం కూడా ఇంపార్టెంట్గా ఉంటుందండి. ఈ మరి జిష్ణుదేవ్ వర్మ యొక్క కొంచెం ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే వీరు గతంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ది ఇండియాకి దీన్ని మనం బాయ్ అనే సంస్థ అంటారండి. బాయ్ అంటే ఇక్కడ BOI కాదండి, BAI బాయ్ అంటే ఇక్కడ ఏంటంటే బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంటాం. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి అధ్యక్షుడిగా కూడా ఇతను పనిచేయడం జరిగింది జిష్ణుదేవ్ వర్మ. సో వీరు రాజకుటుంబానికి చెందిన వారు త్రిపురలో. సో మరి వీరు ఇప్పుడు తెలంగాణకి నూతన గవర్నర్గా నియమితులు కావడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్స్గా ఈ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి రాజస్థాన్ గవర్నర్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే హరిబావ్ కిషన్ రావు బాగ్డే. చూడండి, రాజస్థాన్ గవర్నర్గా హరిబావ్ కిషన్ రావు బాగ్డే నియమితులు కావడం జరిగింది. హరిరావ్ కిషన్ రావు బాగ్డే. వీరి యొక్క నేపథ్యం ఏంటంటే వీరు గతంలో మహారాష్ట్ర శాసనసభకి స్పీకర్గా పనిచేయడం జరిగింది. మరి హరిరావ్ కిషన్ రావు బాగ్డే. ఒక్కోసారి బ్యాక్గ్రౌండ్ కూడా అడిగే అవకాశం ఉంటుంది, గతంలో ఏం చేశారని చెప్పేసి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి సిక్కిం గవర్నర్ అండి. సిక్కిం రాష్ట్ర గవర్నర్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే ఓం ప్రకాష్ మాథుర్ నియమితులు కావడం జరిగింది. వీరు రాజస్థాన్లో భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు. వీరు రాజస్థాన్ రాష్ట్రానికి చెందినవారు. సో వీరు ఓం ప్రకాష్ మాథుర్ వీరు సిక్కిం గవర్నర్గా నియమితులు కావడం జరిగింది. మరో విషయం చూసినట్లయితే ఇక్కడ జార్ఖండ్ గవర్నర్ అండి. అదే జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణ ఉండేవారు. మరి జార్ఖండ్ గవర్నర్ ఎవరు నియమితులు కావడం జరిగిందంటే ఇక్కడ సంతోష్ కుమార్ గాంగ్వార్ నియమితులయ్యారు. ఎవరు ఈ సంతోష్ కుమార్ అంటే ఉత్తరప్రదేశ్ చెందినవారు. మరి ఉత్తరప్రదేశ్ చెందిన వీరు కేంద్ర మాజీ మంత్రి. వీరు ఇప్పుడు జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్గా నియమితులు కావడం జరిగింది. మరి ఛత్తీస్గఢ్
మరి ఛత్తీస్గఢ్ గవర్నర్గా మనకి బిశ్వభూషణ్ హరిచంద్ర ఉండేవారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేసి మళ్ళీ అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇప్పుడు వారి పదవీకాలం పూర్తి అయిపోయింది. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ వచ్చేసి అబ్దుల్ నజీర్. మరి ఇలాంటి నేపథ్యంలో ఛత్తీస్గఢ్ గవర్నర్గా అస్సాం మాజీ ఎంపీ అయినటువంటి అస్సాం రాష్ట్రం చెందిన మాజీ ఎంపీ అయినటువంటి రమిన్ డేకా నియమితులు కావడం జరిగింది. రమిన్ డేకా మేఘాలయ గవర్నర్. సో మరి మేఘాలయ రాష్ట్ర గవర్నర్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే ఇక్కడ మరి సిహెచ్ విజయశంకర్ వీరు నియమితులు కావడం జరిగింది. సో మనకి వెరీ ఇంపార్టెంట్గా ఈ సంబంధించిన విషయం చూసుకోవాలండి. ఇక్కడ మనకి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ సంబంధించిన స్లైడ్లు మనం చూస్తే తెలంగాణ గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ, రాజస్థాన్ గవర్నర్గా హరిభావ్ కిషన్ రావు బాగ్డే, సిక్కిం గవర్నర్గా ఓం ప్రకాష్ మాథూర్, జార్ఖండ్ గవర్నర్గా సంతోష్ కుమార్ గాంగ్వర్, ఛత్తీస్గఢ్ గవర్నర్గా రమిన్ డేకా, మేఘాలయ గవర్నర్గా సిహెచ్ విజయశంకర్ సో నియమితులు కావడం జరిగింది. మరొక విషయం గమనించినట్టయితే ఇప్పుడు మహారాష్ట్రకి నూతన గవర్నర్గా ఎవరున్నారో తెలుసా? జార్ఖండ్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో వారికి ట్రాన్స్ఫర్ అయ్యాడు. సో గతంలో తెలంగాణకి ఇన్ఛార్జ్ గవర్నర్గా పనిచేశాడు. మరి వారెవరైతే సిపి రాధాకృష్ణన్ ఇప్పుడు మహారాష్ట్ర గవర్నర్ కావడం జరిగింది. సో మరి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అస్సాం గవర్నర్గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య నియమితులు కావడం జరిగింది. సో మరి అక్కడ అస్సాం గవర్నర్గా పనిచేస్తున్న గులాబ్ చంద్ కటారియాను పంజాబ్ రాష్ట్ర నూతన గవర్నర్గా నియమితులు కావడం జరిగింది. అంతేకాకుండా చండీగఢ్, ఇక్కడ పంజాబ్ మరియు హర్యానా రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ అయినటువంటి సో మరి ఉమ్మడి రాజధాని పంజాబ్ హర్యానా రాష్ట్రాల ఉమ్మడి రాజధాని అయినటువంటి చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతానికి అడ్మినిస్ట్రేటర్గా కూడా గులాబ్ చంద్ కటార్ నియమితులు కావడం జరిగింది. మరి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా కే కైలాసనాథన్ నియమితులు కావడం జరిగిందండి. సో ఈ విషయం మరొకసారి చూద్దాం. మహారాష్ట్ర నూతన గవర్నర్గా సిపి రాధాకృష్ణన్, అస్సాం నూతన గవర్నర్గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, పంజాబ్ నూతన గవర్నర్గా గులాబ్ చంద్ కటారియా, చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ కూడా గులాబ్ చంద్ కటారియా అండ్ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా కే కైలాసనాథన్ నియమితులు కావడం జరిగింది. సో ఆ పాయింట్ మనం చూసుకోవాలండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి కొత్త చట్టాలు వచ్చాయి, మనకి కొత్త నేర న్యాయ చట్టాలు వచ్చాయి. గతంలో ఉన్నటువంటి ఐపీసీ కానివ్వండి, గతంలో ఉన్న సిఆర్పిసి కానివ్వండి, గతంలో ఉన్న ఐఈఏ అంటే ఇక్కడ ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్, సిఆర్పిసి అంటాం అంటే ఇది మనకు కోడ్ ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్ అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. సో ఇవి మారిపోయి ఇందులో కొన్ని చట్టాల్లో కొన్ని మార్పులు చేసి కొన్ని సెక్షన్లు తొలగించి కొన్నిటి కలిపి సో ఏం చేశారంటే ఐపీసీ పేరుని ఎలా మార్చారంటే భారతీయ న్యాయ సమితి అని, సిఆర్పిసి పేరుని భారతీయ నాగరిక సురక్ష సమితి అని, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ పేరును భారతీయ సాక్ష్యాధనంగా చేయడం జరిగింది. ఇది మనకి దేశంలో ఈ నెలలోనే అంటే జూలై 1, 2024 నుండి కేంద్ర హోంశాఖ దీన్ని అమలు చేస్తూ ఉంది. ఈ క్రమంలో దేశంలోని ఐపీఎస్ ఆఫీసర్లకి అంతేకాకుండా పోలీస్ సిబ్బంది కూడా దీనిపైన సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు యాప్ల ద్వారా. మరి ఇలాంటి క్రమంలో కొత్త చట్టాలు కొన్ని పాత వాసనలు ఉన్నాయని ఒక ఆర్టికల్ వచ్చింది, అలాంటివి చూద్దామండి. సో అవేంటో భారతీయ శిక్షా స్మృతి అంటాం. ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్, తెలుగులో అయితే భారత శిక్షా స్మృతి అంటాం. దీనికి భారత న్యాయ సంహిత అని పేరు పెట్టడం జరిగింది. నేర న్యాయ స్మృతి సిఆర్పిసి అంటాం, సిఆర్పిసి కోడ్ ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్, దానికి భారతీయ నాగరిక సురక్ష సమితి అని పెట్టారు. భారత సాక్ష్యాధారాల చట్టం అంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. మరి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ పేరుని ఎలా మార్చడం జరిగిందంటే భారతీయ సాక్ష్య అధినియం అని చెప్పేసి పేరు మార్చడం జరిగింది. మరి ఇలాంటి విషయాల్లో మనకి భారతీయ న్యాయ సమితులలో 152వ సెక్షన్ ఏం చెప్తుందంటే ఇక్కడ రాజద్రోహం చెప్తుంది, రాజద్రోహానికి శిక్ష అని చెప్తుంది. కానీ గతంలో కంటే ఇది తీవ్రమైన శిక్షలను విధిస్తుంది అని చెప్పేసి ఉందన్నమాట, గతంలో కంటే. సో అది సెడేషన్ యాక్ట్ అని చెప్పేసి అంటాం. సో అదొక విషయం. మరి భారతీయ నాగరిక సురక్ష సమితి అంటే బిఎన్ఎస్ఎస్లోని 185వ సెక్షన్ ఏం చెప్తుందంటే సోదాలు స్వాధీనాలు జరిగే సమయంలో ఆ దృశ్యాలని మొబైల్ ఫోన్లలో వీడియో తీయడాన్ని ఈ సెక్షన్ తప్పనిసరి చేస్తుంది. అంటే ఒక ఇంట్లో ఆ విధంగా అరెస్ట్ వారెంట్ ఉన్నా లేకపోతే సర్చ్ వారెంట్ ఉన్నా అలా చేస్తున్నప్పుడు కెమెరాతో తీయాలి ఆ సంబంధించిన సీన్స్ అన్ని కూడా జరుగుతున్న పరిణామాలు. కానీ అది ఎలా తీయాలి, దానికి సంబంధించిన ప్రామాణికత ఇలా చెప్పలేదని చెప్పేసి ఇందులో ఒక విమర్శను చేయడం జరిగిందనమాట. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సోదాలు స్వాధీనాలు జరిగే సమయంలో ఆ దృశ్యాలని మొబైల్ ఫోన్లలో వీడియో తీయడాన్ని భారతీయ నాగరిక సురక్ష సమితిలోని ఏ సెక్షన్ చెప్తుంది అని చెప్పేసి అంటే అది 185వ సెక్షన్ చెప్తుందండి. అలా కాకుండా రాజద్రోహాన్ని ఇదివరకంటే తీవ్రమైన శిక్షలను విధించవచ్చు అని చెప్పేసి
భారతీయ న్యాయ సంహితలోని ఏ సెక్షన్ చెప్తుంది అంటే 152వ సెక్షన్ చెప్తుంది. ఇంకొక విషయం అంటే ఇక్కడ ఏంటంటే భారతీయ నాగరిక సురక్ష సంహిత అంటే BNSSలోని సెక్షన్ 37 ప్రకారం ఏంటంటే ఇక్కడ అరెస్ట్ అయిన వ్యక్తుల జాబితాలని ఫోటోలని పోలీస్ స్టేషన్లో విధిగా ప్రదర్శించాలి. చూడండి, అంటే ఒక పోలీస్ స్టేషన్లో ఖచ్చితంగా అక్కడ నోటీస్ బోర్డులో అరెస్ట్ అయిన వ్యక్తుల జాబితా ఏంటి, పోలీస్ స్టేషన్ పరిధిలో ఫోటోలు, వాళ్ళ ఫోటోలు కూడా ప్రదర్శించాల్సిన అవసరం ఉంటుంది. మరొక విషయం ఏంటంటే ఇక్కడ భారతీయ న్యాయ సంహిత 196వ సెక్షన్ ఏం చెప్తుందంటే భిన్న వర్గాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి కూడా నేరంగా ప్రకటిస్తుందండి. అంటే ఇక్కడ మన కమ్యూనల్ సంబంధించినటువంటి హార్మోని అన్నమాట, దెబ్బతినకుండా మత సామరస్యం కాపాడే ఉద్దేశంతో ఒక ఉండాలన్నమాట. అలా లేనట్లయితే భిన్న వర్గాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా ప్రసంగించడనుకోండి, ఆ రెచ్చగొట్టడానికి కూడా నేరంగా ప్రకటిస్తారు భారతీయ న్యాయ సంహిత 196వ సెక్షన్ ప్రకారం అన్నమాట. ఇది మనకి ఒక ఆర్టికల్ రావడం జరిగింది ఈనాడు పేపర్లో, దానికి సంబంధించినటువంటి విశేషాలు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అందించడం జరిగిందండి. మరికొన్ని విషయాలు ఉన్నాయి. ఇప్పుడు నూతన నేర న్యాయ చట్టాలను మరికొన్ని ముఖ్యాంశాలు ఉన్నాయండి ఇదే ఆర్టికల్లో. ఏంటంటే ఇక్కడ భారతీయ న్యాయ సంహిత ప్రకారం ఒక ఉగ్రవాద సంస్థలో ఒక సభ్యత్వం కలిగి ఉండడం అది నేరం అన్నమాట. అంటే ఉగ్రవాద సంస్థలో సభ్యత్వం ఉన్న నేరం ఉంటుంది, అతన్ని అరెస్ట్ చేయొచ్చు, అతని పైన ఒక కేసు పెట్టవచ్చు అని చెప్పేసి ఉంది ఎందులో భారతీయ న్యాయ సంహితలో BNSలో. అంతేకాకుండా బెయిల్ మంజూరుకి సంబంధించి భారతీయ నాగరిక సురక్ష సంహితలో 480 సెక్షన్ ఏం చెప్తుందంటే, సో వాడిన పదజాలం కొంచెం సందిగ్ధంగా ఉంది. హత్యానేరం కింద ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన 40 రోజుల్లో ఎన్నిసార్లైనా అతన్ని మళ్ళీ కస్టడీలోకి తీసుకోవచ్చని చెప్తుంది. అంటే ఒక వ్యక్తి హత్యానేరం కింద అనుమానితుడిగా అరెస్ట్ చేసిరు అనుకోండి, అతన్ని అరెస్ట్ చేసి మళ్ళీ బెయిల్ పైన వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇట్లా 40 రోజులలో ఎన్నిసార్లైనా అరెస్ట్ చేయొచ్చు అని చెప్తుంది భారతీయ నాగరిక సురక్ష సంహితలోని 480 సెక్షన్. ఇక భారతీయ నాగరిక సురక్ష సంహితలోని 173 సెక్షన్ ఏం చెప్తుందంటే ఇక్కడ జీరో FIRకి నమోదుకి వెసులుబాటు కల్పిస్తుంది. మనకి జీరో FIR అంటామంటే ఒక దగ్గర ఒక వ్యక్తి పైన మనం కేసు పెట్టాలి, కానీ ఆ వ్యక్తి సంబంధించినటువంటి ప్రాంతం అనేది ఆ పోలీస్ స్టేషన్లో లేదు. అలాంటప్పుడు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి, అంటే ఏ వ్యక్తి పైన కేసు పెట్టాలో ఆ వ్యక్తి పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళిన అవసరం లేదు, ఇక్కడ ఉన్న ప్రాంతం నుంచేనే జీరో FIR పేరుతో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ని ఆ విధంగా మన FIR నమోదు చేసుకోవచ్చు పోలీస్ స్టేషన్లో. తర్వాత కాలంలో అది ఆ వ్యక్తి ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి అది ఏమవుతుందంటే బదిలీ అవుతుంది, కానీ దానికి కాల పరిమితిని నిర్దేశించలేదని చెప్పేసి ఇక్కడ అతను మన ఆర్టికల్ రాయడం జరిగింది. అంతేకాకుండా లైంగిక నేరాలపైన దర్యాప్తును 2 నెలల్లో పూర్తి చేయాలని సెక్షన్ 193 భారతీయ నాగరిక సురక్ష సంహితలోని 193 సెక్షన్ ఏం చెప్తుందంటే లైంగిక నేరాలపైన దర్యాప్తును 2 నెలల్లో పూర్తి చేయాలని చెప్తుందండి. 2 నెలల్లో పూర్తి చేసి ఆ రిపోర్ట్ సబ్మిట్ చేయాలని చెప్తుంది అనమాట. ఇవి మనకి ఎందుకోసం అంటే అన్నీ ఒకటేసారి నేర్చుకోలేము. ఈ యొక్క భారతీయ న్యాయ సమితిలో కానివ్వండి, భారతీయ నాగరిక సురక్ష సమితిలో కానివ్వండి, సో ఒక భారతీయ సాక్ష్య దినంలో కొన్ని ఇంపార్టెంట్ సెక్షన్స్ పైన మనకు అడుగుతూ ఉంటాడు ఎగ్జామినేషన్లో, కాబట్టి కొన్ని మనం ఇట్లా నేర్చుకుంటున్న సందర్భం అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి జూలై 27, 2024 మరి రాష్ట్రపతి భవన్లో నీతి ఆయోగ్ 9వ పాలక మండలి సమావేశం జరిగింది. గవర్నింగ్ మీటింగ్ జరిగింది, 9వ పాలక మండలి సమావేశం. మరి ఈ సమావేశాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాలేదు పర్టికులర్గా. ఇక్కడ చూసినట్లయితే బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ గారు, పంజాబ్ ముఖ్యమంత్రి, తర్వాత కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ సీఎంలు దీనికి హాజరు కాలేదన్నమాట. ఒక్కోసారి మనకి హాజరు కాని వాళ్ళ పైన అడిగే అవకాశం ఉంటుంది. ఈ క్రింది ఏ ముఖ్యమంత్రి, ఎందుకోసం అంటే చాలా రోజుల తర్వాత జరిగిందనమాట ఈ పాలక మండలి సమావేశం, నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం. నీతి ఆయోగ్ అనేది ఒక రాజ్యాంగేతర సంస్థ. జనవరి 1, 2015 ఏర్పాటు చేయబడింది భారత ప్రణాళిక సంఘం స్థానంలో. దీనికి ఎక్స్ అఫీషియో చైర్మన్ ఎవరంటే భారత ప్రధానమంత్రి ఉంటారు. దీనికి డిప్యూటీ చైర్మన్ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న వారు సుమన్ కే బెర్రీ అండి ఉపాధ్యక్షుడు. మరి ఎక్స్ అఫీషియో సంబంధించినటువంటి ఒక కేంద్ర మంత్రులు కూడా ఉంటారు. రక్షణ శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి. ఇలాంటి నేపథ్యం ఉంటుంది. మరి ఇలాంటి జాతీయ రహదారుల శాఖ మంత్రి. ఇలాంటి నేపథ్యంలో ఏ ముఖ్యమంత్రి హాజరు కాలేదంటే ఇక్కడ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ హాజరు కాలేదు ఈ సమావేశానికి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ గారు, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు అండ్ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అండి. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇక్కడ
సో ఇక్కడ నాన్ ఎన్డీఏ పార్టీస్గా మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ. అంటే అఫ్కోర్స్ బీహార్ ముఖ్యమంత్రి అయితే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాడు, కానీ ఇతను రాలేదన్నమాట, ఎవరు నితీష్ కుమార్. మరి ఇందులో మనం చూసినట్లయితే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు హాజరు కావడం జరిగింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ హాజరు కావడం జరిగింది. సో మరి గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ హాజరు కావడం జరిగింది. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి అయినటువంటి విష్ణుదేవ్ సాయ్, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా హాజరు కావడం జరిగింది. ఇంకా చాలామంది మిగతా బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు కూడా హాజరు కావడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడిన విషయం చూసినట్టయితే 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి పట్టుదలతో ఉంది. నీతి ఆయోగ్ కొన్ని కార్యక్రమాలు సిద్ధం చేస్తుంది. అయితే మరి ఇందులో ప్రధానంగా 2047 నాటికి మన అభివృద్ధి చెందిన దేశంగా ఒక డెవలప్డ్ కంట్రీగా కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎరాడికేషన్ ఆఫ్ ది పావర్టీ, పేదరిక నిర్మూలన మనం చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా మన భారత ప్రధానమంత్రి చెప్పిన దానికి మనకి మరొక అప్డేటెడ్ ఇక్కడ ఏంటంటే ఇన్ఫర్మేషన్, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేదరిక నిర్మూలనకి P4 అనే చెప్పేసి ఒక కార్యక్రమానికి సూచించడం జరిగింది నీతి ఆయోగ్కి. ఏంటా P4 అంటే ఇక్కడ 4 Pలు ఉంటాయన్నమాట. 4 Pలు ఒక్కొక్క P ఒక్కొక్క సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఒకటి P అంటే పబ్లిక్, ఇంకొక P ప్రైవేట్, ఇంకొక P పీపుల్ అండ్ ఇంకొక P పార్టిసిపేషన్. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్తో అంటే ఇక్కడ ప్రభుత్వము, తర్వాత అంటే ప్రభుత్వ భాగస్వామ్యము, ప్రైవేట్ భాగస్వామ్యము, ప్రజల భాగస్వామ్యంతో మనం ఖచ్చితంగా ఈ పార్టిసిపేషన్తో మనం ఏం చేయొచ్చు అంటే పేదరికాన్ని నిర్మూలన చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఒక్కోసారి అడిగే అవకాశం ఉంది. P4 కాన్సెప్ట్ని ఎవరు చూపించారు, ఇలాంటివి అడిగే అవకాశం ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ISS అని చెప్పేసి అంటాం, అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం. మరి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకి గగనయాన్ వ్యోమగామిని పంపిస్తామని చెప్పేసి పార్లమెంట్లో కేంద్ర మంత్రి అయినటువంటి జితేంద్ర సింగ్ ప్రకటించడం జరిగింది. ఏంటి అంటే ఇక్కడ ఏంటంటే మనము మన భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఒక మానవ సైత యాత్రని, మ్యాన్డ్ స్పేస్ మిషన్ అని చెప్పేసి అంటాం, ఒక మానవ సైత యాత్రని ప్రారంభించింది. మానవ సైత యాత్ర. సో ఆ మానవ సైత యాత్రని ఏమంటున్నామంటే గగనయాన్ అని చెప్పేసి అంటామండి. గగనయాన్ ఇది 2025 సంవత్సరంలో మనం గగనయాన్ని చేయబోతున్నాం. 2025లో చేయబోతున్నాం. దానికన్నా ముందే ఏం చేస్తామంటే ఇక్కడ మన భారతదేశ ఇస్రో సంస్థ ఏం చేసిందంటే అమెరికా దేశ సంస్థ అయినటువంటి అంతరిక్ష సంస్థ నాసాతో, అమెరికా దేశానికి చెందినటువంటి ఒక ప్రైవేటు అంతరిక్ష పరిశోధన సంస్థ అయినటువంటి యాక్సియం అని చెప్పేసి మరో అంతరిక్ష పరిశోధన సంస్థతో ఒప్పందం చేసుకుందన్నమాట. చేసుకొని ఈ గగనయాన్లో ఇప్పుడు గగనయాన్లో మనం 4 అంతరిక్ష నావికులను పంపించబోతున్నాం మన భారతదేశం నుండి. ఆ 4 ఎవరు అని చెప్పేసి అంటే ఒకరు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ పంపించబోతున్నాం. వీళ్ళందరూ కూడా భారత వైమానిక సిబ్బంది అండి. ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్. మరొకరు వచ్చేసి ఎవరంటే ఇక్కడ అంగద్ ప్రతాప్ను పంపించబోతున్నాం. అంగద్ ప్రతాప్. మరొకటి వచ్చేసి ఇక్కడ అజిత్ కృష్ణన్ పంపించబోతున్నాం. అజిత్ కృష్ణన్. మరొకరు వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే మనకి ప్రశాంత్ బాలకృష్ణ నాయర్తో పాటు అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్తో పాటుగా మనము శుభాంశు శుక్లను పంపించబోతున్నాం. శుభాంశు శుక్ల. అయితే ఈ గగనయాన్ ప్రయోగాని కన్నా ముందే ISS అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఈ 4 పంపించబోతున్నామని చెప్పేసి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రకటించడం జరిగింది. ఈ 4లో ఎవరని చెప్పి చెప్పలేదన్నమాట. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే రెడీ, నెక్స్ట్ చూద్దాం. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 46వ యునెస్కో వారసత్వ సమావేశంలో మరి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో ఆల్రెడీ 46వ యునెస్కో వారసత్వ సమావేశంలో మనం గతంలో డిస్కస్ చేసినాం. మన భారతదేశానికి చెందినటువంటి, మన అస్సాంకు చెందినటువంటి అహోం వంశస్థులు నిర్మించినటువంటి సమాధులైనటువంటి మొయిదముని 43వ మన భారతదేశంలో 43వ ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించడం జరిగింది. అది డిస్కస్ చేసినాం మనం ప్రీవియస్ క్లాస్లో. మరి ఇలాంటి క్రమంలో మనకి 46వ యునెస్కో సమావేశం అనేది జూలై 21 నుండి జూలై 31, 2024లో మనకి న్యూఢిల్లీలో నిర్వహిస్తున్నారండి. న్యూఢిల్లీలో నిర్వహిస్తున్నారు ఈ 46వ యునెస్కో ప్రపంచ వారసత్వ సమావేశం అనేది. ప్రపంచ వారసత్వ సమావేశం. ఇందులో మరికొన్ని ప్రాంతాలకి ప్రపంచ వారసత్వ సంపదన గుర్తింపు ఇచ్చారు. ఏంటంటే దక్షిణాఫ్రికా స్వాతంత్రోద్యమ స్థలాలకి యునెస్కో వారసత్వ గుర్తింపు ఇచ్చిందండి. ఎందుకోసం అంటే దక్షిణాఫ్రికా స్వాతంత్రోద్యమానికి ఒక గుర్తింపు ఉంది.
ఇదేంటంటే ఇక్కడ శ్వేత జాతీయుల పాలన అంతం గురించి నెల్సన్ మండేలా ఒక సత్యం అహింస మార్గంలో గాంధీ సిద్ధాంతాలతో అతను 27 సంవత్సరాలు కూడా జైలు శిక్షను అనుభవించడం జరిగింది నెల్సన్ మండేలా. మరి దక్షిణాఫ్రికాకు తొలి నల్లజాతి అధ్యక్షుడు అయ్యాడు నెల్సన్ మండేలా. మరి మడీబాగా పిలువబడే గొప్ప నేత దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలా. మరి అలాంటి దక్షిణాఫ్రికా స్వాతంత్ర సంగ్రామంలో మరి నెల్సన్ మండేలాతో ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు పోరాడడం జరిగింది. ఈ క్రమంలో మరి 1994లో దక్షిణాఫ్రికా శ్వేత జాతిల పాలన అంతమైపోయింది. ఇలాంటి క్రమంలో ఆ స్వాతంత్రోద్యమ స్థలాలకి యునెస్కో వారసత్వ గుర్తింపు ఇచ్చిందండి. వెరీ ఇంపార్టెంట్ ఇది. అంటే దక్షిణాఫ్రికాలో 20వ శతాబ్దపు రాజకీయ చరిత్రలో అవినాభావ సంబంధం ఉన్న ప్రిటోరియా అండి. ఎక్కడంటే ప్రిటోరియాలోని యూనియన్ బిల్డింగ్స్ అనే ఒక ప్రాంతానికి అక్రమ చట్టాలకు నిరసనగా ఉద్యమిస్తున్న ప్రజలపై ఊచకోతకు దిగడంతో 69 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి దక్షిణాఫ్రికాలోని షార్ప్వెల్ ప్రాంతం, యువకుడిగా నెల్సన్ మండేలా జీవించినటువంటి మెకా కెజ్వాని ప్రాంతం, ఈ 3 ప్రాంతాలకి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద ఇవ్వడం ద్వారా దక్షిణాఫ్రికా యొక్క స్వాతంత్రోద్యమానికి ప్రపంచానికి పరిచయం చేస్తుంది. స్వాతంత్రోద్యమ ఒక సంబంధించినటువంటి ప్లేసెస్ని, ప్రాంతాలని దక్షిణాఫ్రికా చెందినటువంటి ప్లేసెస్ ప్రపంచానికి పరిచయం అవుతున్నాయని చెప్పొచ్చు అనమాట. అవి ఏంటో మరొకసారి చూద్దాం. ఒకటి ఏంటంటే ప్రిటోరియాలోని దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో ఉన్నటువంటి యూనియన్ బిల్డింగ్స్. ఇది మనకేంటంటే మనకు ఇక్కడ ఎంతో సంబంధించిన పోరాటం జరిగింది దక్షిణాఫ్రికా స్వాతంత్ర సంగ్రామంలో. ఇంకొకటి ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి మరికొంత షార్ప్వెల్ అనే ప్రాంతం. షార్ప్వెల్ ప్రాంతం ఏంటంటే అక్కడ దక్షిణాఫ్రికాలో అప్పుడు శ్వేత జాతులు ఉన్నప్పుడు, బ్రిటిషర్స్ ఉన్నప్పుడు, వైట్ మ్యాన్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయడం జరిగిందంటే కొన్ని అక్రమ చట్టాలు తీసుకొచ్చినప్పుడు ప్రజలు అక్కడ నిరసన చేశారు. ఆ నిరసనలో ఈ శ్వేత జాతులు 69 మందిని చంపడం జరిగిందనమాట పోలీస్ సిబ్బంది. అలాంటప్పుడు అదొక ప్రాంతమైంది. అంతేకాకుండా నెల్సన్ మండేలా మరి దక్షిణాఫ్రికాకు తొలి దక్షిణాఫ్రికా ఒక స్వాతంత్ర సంగ్రామంలో శ్వేత జాతుల పాలన అంతం గురించి అతని పోరాటాన్ని ఆ పోరాటంలో భాగంగా అతన్ని అరెస్ట్ చేయడం, అంతేకాకుండా రాబిన్ ఐలాండ్ జైల్లో శిక్షణ విధించడం జరిగింది నెల్సన్ మండేలా. ఇలా సుమారు 27 ఇయర్స్ నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా స్వాతంత్ర సంగ్రామంలో అలా జైలు శిక్షణ అనుభవించడం జరిగింది. అలాంటి ప్రాంతం మరి యువకుడిగా నెల్సన్ మండేలా గడిపినటువంటి ప్రాంతం. యాక్చువల్గా నెల్సన్ మండేలా యొక్క గ్రామం అతను పుట్టినటువంటి గ్రామం దక్షిణాఫ్రికాలో కొను, బట్ అతను ఒక యువకుడిగా పెరిగిన ప్రాంతం వచ్చేసి ఏ ప్రాంతం అనేది మెకే కెజ్వాని. సో ఈ 3 ప్రాంతాలని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదలో చోటు లభించడం జరిగింది. అంతేకాకుండా మరి చైనా రాజధాని బీజింగ్లో ఉన్నటువంటి యువాన్ రాజవంశం కట్టించినటువంటి కట్టడాలు అయినటువంటి సెంట్రల్ యాక్సిస్ కూడా ప్రపంచ వారసత్వ హోదాని ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా జపాన్లోని ఒక ప్రాంతం ఉందండి, సాడో ద్వీప బంగారు గనులు. ఈ సాడో ద్వీప బంగారు గనులే కాదు, అక్కడ వెండి గనులు ఉంటాయి. ఇది ఒక అగ్నిపర్వతం బద్దలు కావడం వల్ల ఈ వాల్కోన్ ఎరప్షన్ కావడం వల్ల ఏర్పడినటువంటి ఈ గనులు ఇవి, ఈ మైన్స్ ఇవి. ఈ సాడో ద్వీప బంగారు గనులు కూడా జపాన్లోని ఈ ప్రాంతాన్ని కూడా ప్రపంచ వారసత్వ సంపదలో చోటు లభించడం జరిగింది. అంతేకాకుండా కెనింజరో సరస్సు ఒడ్డున మధ్యయుగాల నాటి సాంస్కృతిక కట్టడాలు, అంటే రష్యాలోని స్లావ్ జాతీయులు నిర్మించుకున్నటువంటి కొన్ని కట్టడాలు ఉన్నాయండి. ఆ మధ్యయుగం కాలం నాటి సాంస్కృతిక కట్టడాలు ఉన్నాయి. ఇవి మనకు రష్యాలోని కెనింజరో సరస్సు ఒడ్డున ఉన్నాయన్నమాట. ఈ మధ్యయుగాల నాటి సాంస్కృతిక కట్టడాలు ఆ కల్చరల్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ని కూడా యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. మనం చూద్దామండి మొత్తం కూడా. ఇంతవరకు యునెస్కో 1100 అంటే 45వ యునెస్కో సమావేశం వరకు 45వ యునెస్కో సమావేశం అనేది 2023లో సౌదీ అరేబియాలోని రియాద్లో జరిగిందండి. సౌదీ అరేబియాలోని రియాద్లో జరిగింది 45వ యునెస్కో వారసత్వ సమావేశం, ప్రపంచ వారసత్వ సమావేశం. అప్పటి వరకు గుర్తించినవి 1199 ప్రపంచ వారసత్వ ప్రాంతాలు. ఇప్పుడు మనకి ఈ 46వ యునెస్కో ప్రపంచ వారసత్వ సమావేశం 46వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశం 2024 మనకి న్యూఢిల్లీలో జరిగింది. మన భారత్ నిర్వహించింది. ఇందులో చూసినట్లయితే మన భారత్కు చెందినటువంటి మొయిదీంలని అస్సాంలోని మొయిదీంలో ఈ శ్మశాన వాటికల్ని టూమ్స్ని ఏం చేశారంటే ప్రపంచ వారసత్వ సంపదలో చేర్చడం జరిగింది. భారత్కు చెందింది ఒకటి, అంటే ఇది ఎన్నో అవుతుంది 12వ, అంటే 1199 కదా ఇంతవరకు గుర్తించినాయి లాస్ట్ సమావేశం వరకు. ఇది 1200వ యునెస్కో వారసత్వ ప్రాంతం మొయిదీం. తర్వాత ఇక్కడ 3 అంటే 1203 అండి. అండ్ ఇదొకటి మనకు చూసినట్టయితే 1204 సెంట్రల్ యాక్సిస్ ఇది. అండ్ షాడో ద్వీపం అనేది బంగారు గనులు 1205.
అండ్ కెన్జెరో సరస్సు అనేది 1206. అంటే ఇంతవరకు యునెస్కో చేత ప్రపంచ వారసత్వ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నటువంటి, అంటే ప్రపంచ వారసత్వ ప్రాంతాల సంఖ్య, అంటే యునెస్కో చేత ప్రపంచంలో గుర్తించిన వారసత్వ ప్రాంతాల సంఖ్య వీటితో ఇప్పటివరకు అయితే, ఇంకా మీటింగ్ మొత్తం అయిపోలేదు, ఇంకా 2 డేస్ ఉంది కాబట్టి ఇప్పటివరకైతే 1206 ప్రపంచ వారసత్వ ప్రాంతాలు గుర్తించినట్లయింది యునెస్కో చేత అనమాట. వెరీ ఇంపార్టెంట్స్గా ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. సో మరి యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటామండి యునెస్కో. ఐక్యరాజ్య సమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ. మరి ఈ సంస్థ ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ కేంద్రంగా ఏర్పాటు చేయబడింది. అడ్రీ అజౌల్ అనేవారు ప్రజెంట్ యునెస్కోకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. వీరు ఫ్రాన్స్ దేశానికి చెందినవారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇటీవల కాలంలోనే మన భారత్కి చెందినటువంటి 3 పుస్తకాలండి. మనకి విష్ణు శర్మ రచించిన పంచతంత్రం, తర్వాత మనకి సౌరోదయ లోకలోకన అనే పుస్తకం ఆనందాచార్యుడు రచించింది. దీంతో పాటుగా మనకి రామచరిత మానస్ తులసీదాస్ రచించింది. ఈ 3 పుస్తకాలను కూడా యునెస్కో ప్రపంచ జ్ఞాపకాల జాబితా అంటే వరల్డ్ మెమొరీ లిస్ట్లో చేర్చడం జరిగింది. మనం ప్రీవియస్ క్లాసెస్ డిస్కస్ చేసినాం. అయితే ఇక్కడ మనకు ఐక్యరాజ్య సమితిలో రామచరిత మానస్ని వినిపించనున్నాడు మన భారత్కు చెందినటువంటి మొరారి బాపు. ఇతను ఒక ఆధ్యాత్మిక మత గురువు, గుజరాత్కు చెందినవారు. మొరారి బాపు త్వరలోనే యుఎన్ఓలో మొదటిసారిగా రామచరిత మానస్లో ఉన్నటువంటి శ్లోకాలు సంబంధించిన విశేషాలను కూడా ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించబోతున్నారని చెప్పేసి ఒక అధికారిక ప్రకటన రావడం జరిగిందనమాట. కాబట్టి ఇది ఒక ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాలండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. ఇక మన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ మరి ఒక రికార్డు పొందడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ రికార్డు ఏంటంటే ఇప్పటివరకు 100 మిలియన్ టన్నుల ఉత్పత్తి దాటిందనమాట. 100 మిలియన్ టన్నులండి. ఏది విశాఖలో ఇనుము ఉక్కు కర్మాగారంలో ఇప్పటివరకు ఉత్పత్తి అయిందన్నమాట. అంత ఉక్కు ఉత్పత్తి అయింది, అంత స్టీల్ ఉత్పత్తి అయింది. యాక్చువల్గా విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది 1982 ఫిబ్రవరిలో ప్రారంభమైంది. 1991లో ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ ద్వారా 37,242 టన్నుల ఉత్పత్తి అయింది. స్టీల్ ఉక్కు ఉత్పత్తి అయింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూలై 26, 2024 నాటికి 10,76,635 టన్నులు ఉక్కు సాధించడంతో మొత్తం కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రారంభమైన కానించని కార్యకలాపాలు ప్రారంభమైన కాంచని ఈ జూలై 26, 2024 నాటికి విశాఖ స్టీల్ ప్లాంట్లో మొత్తం ఎంత ఉక్కును ఉత్పత్తి తయారు చేశారు అక్కడ అంటే ఇక్కడ 100 మిలియన్ టన్నులకు చేరింది. ఏ రోజు చేరింది మనకు రికార్డుగా మనకు ఉంటుందండి విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో. ఓకేనా, ఇది మనకు విశాఖపట్నంలో ఉన్నటువంటి. ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి అమెరికాలో ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. మరి ఈసారి 2024 నవంబర్లో, ఓకేనా, 2024 నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికలు అనేది చాలా ఊపందుకున్నాయని చెప్పవచ్చు. ఇంకా ఇటీవల కాలంలోనే అమెరికాలో మరి ప్రధానమైన పార్టీలో మనం చూసినట్లయితే ఇక్కడ డెమోక్రటిక్ పార్టీ ఒక ప్రధానమైన పార్టీ, దాంతోపాటుగా మనకి రిపబ్లికన్ పార్టీ అనేది మరొక ప్రధానమైన పార్టీ. ప్రజెంట్ అయితే అధికారంలో ఉన్నటువంటి పార్టీ వచ్చేసి ఇక్కడ ఏ పార్టీ తెలుసా అండి? మనకు ప్రజెంట్ అధికారంలో ఉన్నది డెమోక్రటిక్ పార్టీ. మరి డెమోక్రటిక్ పార్టీ తరపున ప్రజెంట్ అధ్యక్షుడిగా ఉన్నాడు అమెరికాకు అధ్యక్షుడిగా జో బైడెన్. అమెరికాకు ఎక్కువ వయసులో అధ్యక్షుడయ్యాడు జో బైడెన్. అమెరికాకి ఒక 46వ అధ్యక్షుడు జో బైడెన్. అయితే తనే ఈసారి ఎన్నికల్లో పోటీ పడతానన్నారు. కానీ అతని నుండి చాలా వ్యతిరేకత రావడంతో తన యొక్క సంబంధించినటువంటి తన దేశంలో ఉన్నటువంటి ప్రజెంట్ అమెరికా ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తున్నటువంటి మన భారత సంతతి అమెరికాకు తొలి మహిళా ఉపాధ్యక్షురాలైనటువంటి కమలా హ్యారిస్ని ఈసారి అమెరికా డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది డెమోక్రటిక్ పార్టీ. మనకి ఒకవేళ ఎన్నికైంది, ఆమె గెలిచిందంటే ఒక రికార్డ్ అనమాట. అమెరికాకు తొలి మహిళా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిసే, భారత సంతతి మహిళ ఈ పదవిని చేపట్టిన వారు కూడా కమలా హ్యారిసే ఇప్పుడు అధ్యక్షురాలు అయితే ఆ రికార్డు మరింతగా అమెరికాకి అధ్యక్షురాలిగా నియమితులైనటువంటి తొలి భారత సంతతి మహిళ కాబోతుంది. మనకు నవంబర్లో ఎన్నికలు జరుగుతాయి. మరి డెమోక్రటిక్ పార్టీ తరఫున జో బైడెన్ కాదు, ఎవరైనా ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా అతను పోటీ పడబోతున్నారంటే ఇప్పుడు కమలా హ్యారిస్. మరి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ఎవరు పోటీ పడుతున్నారంటే గతంలో అమెరికాకు అధ్యక్షుడిగా పనిచేసిన వారు, అమెరికాకు 45 అధ్యక్షుడిగా పనిచేసిన వారు డొనాల్డ్ ట్రంప్ అండి. ఇతను మనకు న్యూస్లో ఉన్నాడు. ఈ మధ్యకాలంలో ఎన్నికల సమావేశంలో భాగంగా ర్యాలీలో భాగంగా పెన్సిల్వేనియా అనే రాష్ట్రంలో ప్రసంగిస్తున్నప్పుడు మాథ్యూ క్రుక్ అనేవారు మరి AR-15 రైఫిల్తో అతన్ని కాల్చడం జరిగింది. కానీ త్రుటిలో తప్పించుకున్నాడు మనకి డొనాల్డ్ ట్రంప్ అనమాట. ఇది మనకి అమెరికా సంబంధించిన అధ్యక్ష ఎన్నికలు. నెక్స్ట్ చూద్దామండి.
ఇక 10 ఒలింపిక్స్లో ఆడినటువంటి తొలి అథ్లెట్గా రికార్డు పొందడం జరిగిందండి. ఒలింపిక్ క్రీడలు జరుగుతూ ఉన్నాయి. మనకి 33 ఒలింపిక్ క్రీడలండి. 33 ఒలింపిక్ క్రీడలు ప్రారంభమయ్యాయి. సేన్ నది తీరంలో ఒక విభిన్నంగా ఆరంభం కావడం జరిగింది. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఉన్నటువంటి సేన్ నదిలో. మరి 33 ఒలింపిక్ క్రీడలు జూలై 26, 2024 ప్రారంభమై ఆగస్టు 11 వరకు కొనసాగుతాయి. ఇలాంటి క్రమంలో మరి 10 ఒలింపిక్ క్రీడల్లో ఆడినటువంటి తొలి అథ్లెట్స్గా, అంటే ఇంతవరకు 10 ఒలింపిక్ క్రీడలు ఆడడం జరిగింది. అలాంటి ఘనత సాధించినటువంటి తొలి అథ్లెట్గా గుర్తించబడ్డారు నీనో సాలుకార్జ్. ఎవరండి? నీనో సాలుకార్జ్. ఇవ ప్రత్యేకత ఏంటంటే 1988లో అప్పుడు సోవియట్ యూనియన్ ఉండేది, అంటే యుఎస్ఎస్ఆర్ ఉండేది. అప్పుడు సోవియట్ యూనియన్ తరపున పాల్గొన్నారు ఈ షూటింగ్ క్రీడాకారిణి. 1992 సంవత్సరంలో అప్పుడు ఏమైందంటే యుఎస్ఎస్ఆర్ అనేది వివిధ దేశాలకు విడిపోతూ ఉంది. ఆ క్రమంలో ఒక యూనిఫైడ్ జట్టు, అంటే యుఎస్ఎస్ఆర్ తరపునే వివిధ దేశాల తరపున మొత్తం యూనిఫైడ్ జట్టు అనే పేరుతో స్పెయిన్లోని బార్సిలోనాలో జరిగిన ఒలింపిక్స్లో పాల్గొనడం జరిగింది. ఈ తర్వాత ఈమె దేశం అనేది విడిపోయిన తర్వాత, యుఎస్ఎస్ఆర్ విడిపోయిన తర్వాత ఈమె జార్జియాకి వెళ్ళింది. జార్జియా తరపున మొత్తం 8 సార్లు, ఇక 1988లో ఒకసారి, 1992లో రెండోసారి, 8 సార్లు, అంటే మొత్తం 10 సార్లు 10 ఒలింపిక్ క్రీడల్లో ఆడినటువంటి తొలి అథ్లెట్గా గుర్తించబడుతున్నారు. ఈసారి కూడా ఆమె పార్టిసిపేట్ చేస్తుంది అనమాట. ఇలా ఏ విభాగంలో పార్టిసిపేట్ చేస్తుంది అంటే ఇక్కడ సో ఇప్పుడు ఒక 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్లో ఈమె పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి ఇది ఒక విషయం ఉందండి ఇక్కడ ఏంటంటే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ లేదా ఎయిర్ రైఫిల్ అని చెప్పేసి అంటాం. ఈయనలో కాంస్య పథకం సాధించడం జరిగింది మనకి ఈరోజే శివరెడ్డి వారు, మన మను భాకర్, మన భారతీయ మహిళ అనమాట. ఓకేనా, భారతీయ మహిళా షూటింగ్ క్రీడాకారిణి ఫస్ట్ టైంకి ఇలా బ్రాంజ్ మెడల్ అనేది కాంస్య పథకం రావడం జరిగింది ఈ విభాగంలోనే. ఓకేనా, ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఒలింపిక్ క్రీడలు ప్రారంభమైన క్రమంలో మరి తొలి గోల్డ్ మెడల్ ఎవరికి వచ్చింది, తొలిసారిగా మెడల్ ఎవరికి వచ్చింది మనకు అడిగే అవకాశం ఉంటుంది. సో ఒలింపిక్ క్రీడలు ప్రారంభమైన తర్వాత 33 ఒలింపిక్ క్రీడలు ప్రారంభమైన క్రమంలో ఓకేనా ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ప్రారంభమైన క్రమంలో తొలి పసిడి, అంటే తొలి గోల్డ్ మెడల్ చైనాకు వచ్చింది. తొలి పథకం అనేది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ తొలి పథకం అంటే గోల్డ్ మెడల్ కన్నా ముందు తొలి మెడల్ ఎవరికి వచ్చిందంటే ఫస్ట్ మెడల్ వచ్చింది ఎవరికంటే కజకిస్తాన్కి వచ్చిందండి. క్వశ్చన్ బట్టి మనం ఆన్సర్ చేయాలి. 33 ఒలింపిక్ క్రీడల్లో తొలి పథకం ఎవరికి వచ్చింది? కజకిస్తాన్ దేశానికి వచ్చింది. 33 ఒలింపిక్ క్రీడల్లో తొలి గోల్డ్ మెడల్ ఎవరికి వచ్చింది అంటే చైనాకు వచ్చింది. ఎలా చూద్దామండి? తొలి పథకం అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ కాంస్యం వచ్చిందనమాట. ఎవరంటే ఇక్కడ ఎవరికి వచ్చిందంటే ఇక్కడ 10 మీటర్స్ రైఫిల్ మిక్స్డ్ టీం విభాగంలో కజకిస్తాన్ దేశానికి చెందిన ఇస్లాం సత్పయేవ్ అలెగ్జాండ్రా లేకి బ్రాంజ్ మెడల్ వచ్చింది. ఇది ఫస్ట్ పథకం అనమాట. ఇది ఫస్ట్ మెడల్ వీళ్ళకే వచ్చింది. అలా కాకుండా తొలి గోల్డ్ మెడల్ ఎవరికి వచ్చింది 33 ఒలింపిక్ క్రీడలు అంటే 10 మీటర్ల రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో లిహౌ షెంగ్ యూటింగ్ హువాంగ్. సో ఈ పేర్లు చూస్తే తెలిసిపోతుంది, షెంగులు వాంగులు ఉన్నారంటే చైనా వాళ్ళు. మరి ఈ లిహౌ షెంగ్ యూటింగ్ హువాంగ్లు సో వీళ్ళు గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. సో మనకు ఆ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్గా ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సో మరి కొన్ని ప్రభుత్వ కార్యక్రమాల పేర్లను మారుస్తున్నారు. గతంలో 2019 నుండి 2024 జూన్ 12 వరకు ఉన్నటువంటి, అంటే కొత్త ప్రభుత్వం వచ్చేంత వరకు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైతేనే వాటి పేరు మారుస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల కొత్త పేర్లపైన మనకు అడిగే అవకాశం ఉంటుంది. జగనన్న అమ్మఒడి, పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్ని తగ్గించాలి, పిల్లల చదువు తల్లిదండ్రులకు భారం కాకూడదు ప్రధాన ఉద్దేశంతో. సో మనకి అటెండెన్స్ని పెంచాలి స్కూళ్ళల్లో. ఇలాంటి కొన్ని ఉద్దేశాలతో జగనన్న అమ్మఒడి అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి గతంలో ఇప్పుడు దానికి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే తల్లికి వందనం. ఏదండి? తల్లికి వందనం అని పేరు పెట్టడం జరిగిందని. ఇక్కడ స్కూల్కి వెళ్ళే ఇంటర్మీడియట్ వరకు అన్నమాట. ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వరకు మొత్తం కూడా సంవత్సరానికి ఎంత ఇస్తారంటే పిల్లలకి, అంటే పిల్లల పేరు పైన తల్లులకి ఇస్తారు 15,000 రూపాయలు ఇస్తారు ఈ తల్లికి వందనంలో. నెక్స్ట్ వచ్చి జగనన్న విద్యా కానుక పేరుని ఏమని మార్చారంటే ఇక్కడ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగా మార్చడం జరిగింది. జగనన్న విద్యా కానుక అంటే పిల్లలకి, స్కూల్ పిల్లలకి బ్యాగులు ఇవ్వడం, షూస్ ఇవ్వడం, ఇవన్నీ అన్నీ కూడా పుస్తకాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా జగనన్న విద్యా కానుక ఉండేది. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగా పేరు మార్చడం జరిగింది. మరి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక ఉపాధ్యాయుడిగా ఉండి ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి అయినటువంటి వారు. అంతేకాకుండా వారి యొక్క జయంతి సెప్టెంబర్ 5ని మనం జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం కూడా జరుపుకుంటున్నాం. జగనన్న గోరుముద్ద అండి, ఇది ఎక్సలెంట్గా ఉందండి. జగనన్న గోరుముద్ద, దీనికి పేరు పెట్టడం జరిగింది డొక్కా సీతమ్మ
మధ్యాహ్న బడి భోజన పథకంగా పేరు మార్చడం జరిగింది. డొక్కా సీతమ్మ. ఎంతోమంది అంటే మనం సహాయం చేయాలంటే గొప్ప ధనవంతులకి కానవసరం లేదు. సంకల్ప బలం ఉంటే మనం ఎవరికైనా మనకు సహాయం చేయొచ్చు, వాళ్ళ యొక్క ఆకలిని తీర్చొచ్చు అని నిరూపించినటువంటి గొప్ప మహిళల్లో ఒకరు మన డొక్కా సీతమ్మ. వారి పేరు పైన డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అని పేరు పెట్టడం జరిగింది. జగనన్న గోరుముద్ద. తద్వారా ఇలా పేరు పెట్టడం ద్వారా డొక్కా సీతమ్మ గారి యొక్క నేపథ్యం, వారి యొక్క కృషి పట్టుదల సమాజానికి అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాడు నేడు కార్యక్రమం. నాడు నేడు కార్యక్రమం పేరుని ఎలా మార్చడం జరిగిందంటే ఇది పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన. మన బడి మన భవిష్యత్తు, ఇదన్నీ మన బడి మన భవిష్యత్తు అని పేరు పెట్టడం జరిగింది. సో మరి స్వేచ్ఛ అనే కార్యక్రమం, సో ఆడపిల్లలకి వాళ్ళకు ఒక సంక్షేమ కార్యక్రమం అని చెప్పొచ్చు. అంటే శానిటరీ నాప్కిన్స్ అందించే కార్యక్రమం. అలాంటి కార్యక్రమానికి బాలికా రక్ష అని పేరు పెట్టడం జరిగింది. అది బాలికా రక్ష. అండ్ నెక్స్ట్ వచ్చేసి జగనన్న ఆనిముత్యాలు. విద్యార్థులని వివిధ రంగాల్లో ప్రోత్సహించే ఉద్దేశంతో వచ్చే కార్యక్రమం జగనన్న ఆనిముత్యాలు. దీనికి అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం పెట్టడం జరిగింది. అబ్దుల్ కలాం, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. చిన్న చిన్న కళలు కనకండి, పెద్ద కళని కనండి అని చెప్తున్నవారు. కళలను సాకారం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్పడం జరిగింది. మనకి ఒక రాష్ట్రపతి, మనకి ఒక సైంటిస్ట్గా ఉండి భారత రాష్ట్రపతి అయినటువంటి వారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. వారి యొక్క జయంతి అయినటువంటి అక్టోబర్ 15ని ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా, వరల్డ్ స్టూడెంట్స్ డేగా మనం జరుపుకుంటాం. సో మరి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేరు పైన ఈ యొక్క అవార్డు సంబంధించినటువంటి కార్యక్రమం జగనన్న ఆనిముత్యాల కార్యక్రమం అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా పేరు మార్చడం జరిగిందండి. ఇవి మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల కొత్త పేర్లు. ఓకేనా ఫ్రెండ్స్, ఇవ్వండి మనకి జూలై 28, 2024 ఉన్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.